பிரயோஜனம். இப்போ சங்கல்பம் சொல்ல போகிறோம். அதனால் சங்கல்பத்தில் அவர்களுடைய கோத்திரம், நட்சத்திரம், ராசி, பேர் இது மூணுத்தையும் முதல்ல உங்களுக்கு சொல்லிட்டு, அப்புறம் ஆற்றுல யார் பெரிய மனுஷா இருக்காளோ அவள் இது யாரார நீங்கள் நினச்சிட்டு இருக்கீங்களோ அத்தனை பேரையும் இங்கே இருந்தபடியே அவளுடைய பேர், கோத்திரங்கள் எல்லாம் நினச்சிக்கலாம். நினச்சி மனசில் நீங்களே சொல்லிட்டா மேலே வாத்தியார் வந்து மேலே அதுக்கு மேலே அந்த சங்கல்பத்தை சொல்வார். இப்போ ஹோமமானது ஆரம்பமாகும். అందరూ కూడా చెప్పుకున్నారని భావిస్తున్నాం. అందరూ అస్మాకం మమ సహ కుటుంబస్య క్షేమస్థైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం సంతాన సౌభాగ్యఫలాః అవాప్త్యర్థం మమ జన్మ నక్షత్ర నామ నక్షత్ర వశాత్ జన్మ రాశి నామ రాశి వశాత్ జన్మాంశ నామాంశ వశాత్ జన్మలగ్న నామలగ్న వశాత్ జన్మాంశ నామాంశ వశాత్ మహాదశాది వేద వశాత్ షడ్బల వేద వశాత్ గోచార వేద వశాత్ వామవేద వశాత్ త్రివిధ శాస్త్రోక్త వేద వశాత్ కాలచక్ర వశాత్ భద్రచక్ర వశాత్ అష్టకవర్గ వశాశ్చ అంగగ్రహ వశాశ్చ భావగ్రహ వశాశ్చ పక్షగ్రహ వశాశ్చ అత నక్షత్రగ్రహ వశాశ్చ నామాంశ వశాద్భూతగ్రహ వశాశ్చ భూతగ్రహ వశాశ్చ భూతాది అంతరిక్ష మహోత్పాతక దుస్వప్న దుశ్శకున వశాశ్చ యో అరిష్ట సూచితః తదరిష్ట పరిహార ద్వారా తదరిష్ట పరిహార ద్వారా ఆయుష్యాభివృద్ధ్యర్థం మమ జాతకరీత్యా ఏ గ్రహాః అరిష్టస్థానేషు స్థితాః స్థైః క్రియమాణ కరిష్యమాణ వర్తమాన వర్తిష్యమాన
आयुष्यमान सूचित सूचित आगामी आगामी सर्वारिष्ट परिहार द्वारा सर्वारिष्ट परिहार द्वारा अत्यंत आनुकूल्यता सिद्ध्यर्थम अत्यंत आनुकूल्यता सिद्ध्यर्थम ये ग्रहाः शुभस्थानेषु स्थिताः शुभस्थानेषु स्थिताः तेषां ग्रहाणाम् अत्यंत शुभफलाः शुभफलाः अवाप्त्यर्थम् अपमृत्यु परिहार द्वारा आयुष्याभिवृद्ध्यर्थम् सकल अरिष्ट निवृत्ति द्वारा सर्वश्रेयो प्राप्त्यर्थम् श्री लक्ष्मीनारायण स्वामिनः दिव्य अनुग्रह सिद्ध्यर्थम् प्रसन्न वेंकटेश्वर स्वामिनः दिव्य अनुग्रह सिद्ध्यर्थम् लक्ष्मी नृसिंह स्वामिनः दिव्य अनुग्रह सिद्ध्यर्थम् लक्ष्मी हयग्रीव स्वामिनः दिव्य अनुग्रह सिद्ध्यर्थम् श्री महागरुड़ स्वामिनः दिव्य प्रसाद अनुग्रह सिद्ध्यर्थम् अनंतादि अष्ट नागदेवता परिपूर्ण अनुग्रह सिद्ध्यर्थम् समस्त काल सर्पदोषादि समस्त अरिष्ट निवृत्त्यर्थम् श्री लक्ष्मीनारायण स्वामिनः दिव्य सन्निधौ श्री पांचरात्र दिव्यागमोक्त प्रकारेण त्रयाह्निक दीक्षया संकल्पित लक्ष्मीनारायण स्वामिनः प्रीत्यर्थम् संकल्पित वार्षिकोत्सव कर्मणि द्वितीय दिवसे प्रातः काले लक्ष्मीनारायण हवनम् हयग्रीवेष्टि यथाशक्ति हवनम् वैनतेयेष्टि यथाशक्ति हवनम् श्री लक्ष्मीनारायण स्वामिनः प्रीत्यर्थम् विशेषतः आद्या लक्ष्मी नृसिंहस्वामिनः प्रीत्यर्थम् लक्ष्मी नारायण स्वामिनः प्रीत्यर्थम् सुदर्शन नारसिंह यथाशक्ति हवनम् तदनन्तरम् यथाशक्ति सुदर्शन स्वामिनः प्रीत्यर्थम् सुदर्शन हवनम् आचार्य मुखेन कारयिष्ये అందరూ కూడా ఒకసారి నమస్కారం చేసుకోండి. సుదర్శన ధ్యానంతో ప్రారంభిద్దాం. సుదర్శనం అందరూ పలకాలి. స్ఫురస్సహస్రార శిఖాది తీవ్రం సుదర్శనం భాస్కర కోటి తుల్యం సురద్విషాం ప్రాణ వినాశి విష్ణోః చక్రం సదాహం శరణం ప్రపద్యే. అందరూ పలకండి. లక్ష్మీనారాయణో లక్ష్మీనారాయణో
దివ్యదంపతి దివ్యదంపతి జగతాంపతి జగదాంపతి శరణ్యో శరణ్యో శరణం శరణం యామి యామి సర్వాభీష్ట సర్వాభీష్ట ఫలప్రదౌ ఫలప్రదౌ లక్ష్మీనారాయణాయ నమః లక్ష్మీనారాయణాయ నమః లక్ష్మీనారాయణౌ లక్ష్మీనారాయణో దివ్యదంపతి దివ్యదంపతి జగతాంపతి జగదాంపతి శరణ్యో శరణ్యో శరణం యామి శరణం యామి సర్వాభీష్ట సర్వాభీష్ట ఫలప్రదౌ ఫలప్రదౌ ఓం లక్ష్మీనారాయణాయ నమః ఓం లక్ష్మీనారాయణాయ నమః శంఖచక్ర శంఖచక్ర మహాముద్ర మహాముద్ర పుస్తకాఢ్యం పుస్తకాఢ్యం చతుర్భుజం చతుర్భుజం సంపూర్ణ చంద్ర శంకాశం సంపూర్ణ చంద్ర సంకాశం హయగ్రీవముపాస్మహే హయగ్రీవముపాస్మహే జ్ఞానానందమయం దేవం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే హయగ్రీవముపాస్మహే శ్రీలక్ష్మీ హయవదన పరబ్రహ్మణే నమః శ్రీలక్ష్మీ హయవదన పరబ్రహ్మణే నమః ఓం నమః ఓం నమః అక్షిరాజాయ అక్షిరాజాయ వేదపక్ష వేదపక్ష యుగ ప్రభో వైనతేయ వైనతేయ నమస్తే శ్రీ నమస్తే శ్రీ గరుడాయ గరుడాయ నమో నమః నమో నమః మనం ప్రారంభించేటటువంటి లక్ష్మీనారాయణ యాగం స్వామికి వార్షికోత్సవంలో భాగంగా లక్ష్మీ హయగ్రీవ హోమం, గరుడేష్టి హోమం, వైణుతేయేష్టి ఇవన్నింటిలో భాగంగా ఈరోజు విశేషంగా కూడా సుదర్శన నారసింహ హవనాన్ని కూడా చేయాలి వార్షికోత్సవంలో అని స్వామివారు సంకల్పించారు. సుదర్శన నారసింహ హవనాన్ని మనమంతా కూడా ప్రారంభించుకుంటున్నాం. నేరుగా స్వామివారికి ఇప్పుడు అగ్ని ప్రతిష్ఠా కార్యక్రమం జరుగుతోంది సన్నిధిలో. ఆ హోమగుండం వచ్చి హయగ్రీవ పెరుమాళకు సంబంధించినటువంటి విశేష హోమగుండం. శాస్త్రంలో హయగ్రీవేష్టి చేయాలంటే ఆ విధంగా వృత్తాకారంలో యజ్ఞం చేయమని చెప్పి శాస్త్ర ప్రమాణం ఏ విధంగా అయితే ఉందే అదే విధంగానే ఇక్కడ ఉంటుంది. ఈ విషయాన్నే కృష్ణుడు చెప్పినట్టు భగవద్గీతలో తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే అన్నట్టు ఆ శాస్త్రాలను బట్టినే మనం అనుసరించేదే మన మానవుడు చేయాల్సినటువంటి ప్రథమ కర్తవ్యం. ఈ విధంగానే ఇక్కడ చతురస్ర కుండం అంటారు. ఈ కుండంలో లక్ష్మీనారాయణుడికి ప్రతి సంవత్సరం మనం చేస్తూ ఉంటాం. దానితో పాటుగా సుదర్శన నారసింహ యజ్ఞం ఇక్కడే జరుగుతుంది. ఇందులోనే గరుడ సంబంధమైనటువంటి వైణితయేష్టి కూడా జరుగుతుంది. అష్టనాగ సంబంధమైనటువంటిది. మనకందరికీ కూడా ఎటువంటి ఉపద్రవాలు లేకుండా నిరంతరం ఆ యొక్క లక్ష్మీనారాయణ స్వామి మనల్ని అనుగ్రహించాలని ప్రార్థిస్తూ హోమ కార్యక్రమానికి ఉపక్రమిద్దాం. అందరూ ఒకసారి భగవన్నామాన్ని చేద్దాం. శ్రీమద్రమారమణ గోవింద, శ్రీమద్రమారమణ గోవింద, శ్రీ వెంకటేశ శ్రీనివాస గోవింద, ఆపద్ బాంధవ అనాథ రక్షక గోవింద, ఏడుకొండల స్వామి వెంకటరమణ గోవింద, శ్రీ లక్ష్మీనారాయణ వరద గోవింద. ఇదే భగవన్నామాన్ని మనం చేయాలి. మనము సహజంగా కూడా ఎక్కడ కొండెక్కేటప్పుడు కానీ లేదా ఎక్కడన్నా భగవత్ సన్నిధికి పోయినప్పుడు కానీ గోవింద 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 అనమంటారు. ఎన్ని నామాలు ఉన్నా విశేషంగా అన్ని నామాలకి శక్తి ఉంది. కానీ గోవింద నామం విశేషంగా ప్రీతిక భగవంతుడికి. అందుకనే మనం గోవింద నామాన్ని ఎక్కువ స్మరించమంటారు పెద్దలు భగవత్ సన్నిధికి వెళ్ళినప్పుడు. గోవింద అంటే గోవులకు విందు చేసేవాడు రకరకాలైనటువంటి విశేష అర్థాలన్నీ ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా అర్థాల గురించి చెప్తే మనకు సమయం అవుతుంది. విషయాన్ని మంత్రాలు కూడా జరగాలి కాబట్టి గోవింద నామం ఎందుకు చెప్పాలి అనేటువంటి విషయాన్ని చెప్పుకుందాం. ఒకసారి గోవింద అంటే
ఎంత ఫలితము అనే విషయానికి వస్తే శాస్త్రంలో చెప్తాడు, గోకోటి దానం గ్రహణేషు కాశ్యాం. మనం చచ్చే లోపల కాశీకి పోవాలట. కాశీ నుంచి రామేశ్వరం వరకు వచ్చినటువంటి వాడికి చాలా విశేషమైనటువంటి పుణ్యాన్ని సంపాదిస్తాడు అని చెప్పి మనకు పెద్దలు కూడా కాశీయాత్ర, బదరీ యాత్ర, రామేశ్వరం యాత్ర అన్ని పోతూ ఉంటారు. సేతుబంధాన్ని సేవించాలి, రాముడు కట్టినటువంటి సేతువుని అని. ఇవన్నీ కూడా అదృష్టం ఉండేవాడికి ప్రాప్తిస్తుంది, అదృష్టం లేని వాడికి ప్రాప్తించదు. ఇట్లా గోకోటి దానం గ్రహణేషు కాశ్యాం. మనము 1,000,000 గోవులు ఉన్నాయి మన దగ్గర. మన 1,000,000 గోవులని తీసుకువెళ్ళి కాశీకి వెళ్ళాం. మనం పోవడమే కష్టం, 1,000,000 గోవులు ఎత్తుకోపోగలమా? అది అసాధ్యం. ఊరికే చెప్పుకునే దానికి బాగుంటుంది. సరే విషయం మాట్లాడదాం, శ్లోకంలో ఉండే పరమార్థాన్ని గ్రహిద్దాం. 1,000,000 గోవులను తీసుకొని కాశీకి వెళ్ళాం. సరిగ్గా గ్రహణం వచ్చింది. సూర్యగ్రహణము, చంద్రగ్రహణము. గ్రహణ సమయంలో చేసేటటువంటి దానం అనంత బలం. మీకు తెలుసో తెలియదు. మీరు ఇప్పుడు ఒకసారి ఒక స్వామిని పిలిచి ఒక పంచ ఇచ్చారనుకోండి. పంచ ఇస్తే ఏం దానం? వస్త్రదానం వల్ల మనం ఇందాక అనుకున్నాం, దీపదానం గురించి అనుకున్నాం. దీపదానం చేస్తే కళ్ళు బాగా కనబడతాయి, నేత్ర వ్యాధులు రావు. కార్తీక మాసంలో దీపదానం అందుకని శాస్త్రం చెప్పింది. మనం దీపోత్సవం చేసుకుందాం అన్నాం కదా. వస్త్రం దానం చేస్తే ఏం ఫలితం? వస్త్రదానం చేస్తే ఆయుర్వృద్ధి. మనకి ఏదైనా అపమృత్యు దోషం ఉండి ఆయుష్ తగ్గింది అనుకోండి, ఎక్కడన్నా పాపం వల్ల 60 ఏళ్ళు బతకాల్సిన వాడికి ఒక 2 సంవత్సరాలు తగ్గింది, 58 ఏళ్ళే బతుకుతాడు అనుకోండి. నిరంతరం వస్త్రదానం మంచి సత్పురుషుడికి, పేదవాళ్ళకి, బట్టలు లేని వాళ్ళకి దానం చేస్తూ ఉన్నాం అనుకోండి, ఆ దాన ఫలితం వల్ల మన ఆయుష్ పెరుగుతుంది అని చెప్పి మహాభారతంలో భీష్మ పితామహుడు చెప్పాడు శాంతి పర్వంలో ఈ విషయాన్ని. దాన ప్రభావ విషయం అని చెప్పి ధర్మరాజుకు చెప్తాడు. ఓ ధర్మరాజా, ఈ దానాలు చెయ్యి, ఆ ఫలితాలు కలుగుతాయి అనే విషయాన్ని చెప్పాడు. కాబట్టి అట్లా వస్త్రదానం వల్ల ఆయుర్వృద్ధి, దీపదానం వల్ల నేత్ర రోగాలు పోతాయి. ఇంకా దండిగా దానాలు ఉన్నాయి, వాటి గురించి చెప్పుకుంటే మన సమయం పడుతుంది. కాబట్టి అసలు విషయానికి వద్దాం. ఇప్పుడు కోటి, అందుకని నేనేం చెప్పానంటే ఈ వస్త్రదానం ఆయుర్వృద్ధి అని మనం అనుకున్నాం కదా. ఇక్కడ దానం చేస్తే 1 సంవత్సరం ఆయుష్ పెరుగుతుంది అని అనుకుంటే, అదే గ్రహణంలో చేయండి. గ్రహణం పట్టినప్పుడు దానం చేస్తే దీనికంటే కూడా 100 ఫలితం. మీరు ఒక పంచ ఒక బ్రాహ్మణుడికి ఇచ్చారంటే గ్రహణంలో 100 పంచులు ఇచ్చినట్టు. అంటే ఎన్ని సంవత్సరాలు పెరిగింది? ఓ 10-12 సంవత్సరాలు ఆయుష్ పెరిగిపోతుంది. నేను చెప్తున్న మాట కాదు, శాస్త్రం చెప్తున్న మాట. గ్రహణానికి అంత బలం ఉంది. గ్రహణ సమయంలో నిద్రపోకూడదు, దైవధ్యానం చేయాలి, ఈ దానాలు చేయాలి మంచి సద్బ్రాహ్మణుడికి. ఇట్లా ఇవి ఎన్నో విశేషాలు అనే. ఎందుకు చెప్తున్నానయ్యా ఈ విషయం అంటే, కాశీకి ఎన్ని గోవులు మీరు వింటున్నారో నాకు తెలియాలి కదా. 1,000,000 గోవులు, కోటి దానం. 1,000,000 గోవులను తీసుకుని కాశీకి వెళ్ళారు. గ్రహణేషు కాశ్యా. గ్రహణ సమయం వచ్చింది కాశీలో. గ్రహణంలో విశేషం కదా దానం. 1,000,000 గోవులు కాశీలో, అది కూడా కాశీలో మహాపుణ్యం. తీసుకొని పోయి దానం చేసేసారు. ఎంత పుణ్యం ఊహించగలరా? మనకు అది జరిగేదేనా ఈ లోకంలో ఇప్పుడుండే ప్రస్తుత పరిస్థితుల్లో? 1,000,000 గోవులు దొరుకుతాయా? కాశీకి పోతాం, సరే బాగానే ఉంది. గ్రహణం వస్తుంది ఆ సమయానికి. ఒకవేళ వచ్చింది గ్రహణం కూడా అనుకునే పోయాం. 1,000,000 గోవులు ఎక్కడి నుంచి వస్తారు? ఈ 1,000,000 గోవులను తీసుకునే బ్రాహ్మణులు ఎక్కడి నుంచి వస్తారు? ఆలోచించండి. అందరికీ ఇచ్చేయకూడదు, రండి దానం తీసుకోండి కాదు. ఎవరికి యోగ్యత. ఇప్పుడు ఆకలి ఉంది, ఆకలి వేసిన వాడికి రాయ అన్నం పెడతానంటే అది సత్పాత్ర దానం. బాగా ముక్కు దాకా మిక్కేసి వచ్చిన వాడికి రాయ అన్నం పెడతానంటే అంతా తీసి మనం అటుపోగానే బలపరిస్తారు. అది ఏం దానం? అట్లా ఎవరికి యోగ్యతో, శాస్త్రంలో ఎవరికి ఇవ్వాలని చెప్పబడి ఉందో వాడికి దానం చేస్తే అది విశేష ఫలితం. అట్లా మనం కాశీకి వెళ్ళాం, 1,000,000 గోవులను తీసుకొని వెళ్ళాం అనుకుందాం. కాశీలో గ్రహణం వచ్చింది, గ్రహణ సమయంలో దానం చేశాం, అది ఒక ఫలితం. దానికి ఎంత ఫలితం అయితే ఉందో దాన్ని మన మైండ్లో పెట్టుకుందాం. గోకోటి దానం గ్రహణేషు కాశ్య. రెండవ విషయం, రెండవ పాయింట్, ప్రయాగ గంగా తటకల్పవాసి. ప్రయాగ క్షేత్రం,
ప్రయాగ అంటే దేవభూమి అని పేరు. దక్షిణ భారతదేశం అంతా కూడా కర్మభూమి. ఇక్కడంతా యజ్ఞయాగాదులు ఇలాంటి పూజలు జరుగుతాయి. ఉత్తరాది వైపు వెళ్ళామనుకోండి ఇవన్నీ ఎక్కువ ఏముండవు. నదీ స్నానాలు, ఊరికే ఆ క్షేత్ర దర్శనాలు మాత్రమే ఉంటాయి. విశేషంగా దేవుళ్ళకంతా గరుడ వాహనాలు, హనుమంత వాహనాలు అవన్నీ ఏం చేయరు. అంటే అది దేవభూమి, దేవుడు వచ్చాడు నిలిచాడు కాబట్టి అక్కడ తీర్థానికి ప్రాధాన్యత, ఆ నదికే ప్రధానం తప్ప మిగిలిన వాటికి తక్కువగా ఉంటుంది. తెలియదు వాళ్ళకి, ఆచరణ లేదు. చేయకూడదు అని కాదు, ఆచరణ లేదు. అట్లా ప్రయాగ క్షేత్రానికి వెళ్ళాం. అది ప్రయాగ దేవభూమి. దేవుడు నిరంతరం పోయి ఉండేది. గంగానది పారుతూ ఉంటుంది. మనం నేను అనుకున్నాం గంగానదిలో ఎప్పుడు లక్ష్మీదేవి ఉంటుంది, గంగా జలే అనుకున్నాం కదా. ఆ నీళ్ళల్లో పోతూ ఉంటే వేగంగా పోతుంది. గంగానది ఎప్పుడు ఎండదు. అది మహానది, దేవతా నది. నిరంతరం దేవతలంతా అక్కడ కొలువై ఉంటారు. ఆ ప్రయాగ క్షేత్రంలో ప్రయాగ గంగా, ప్రయాగలో గంగా నది పోతూ ఉంది. కల్పవాసి మనం పోయాం. ఒక ఇల్లు కట్టుకున్నాం. కల్పం ప్రమాణం, కాల ప్రమాణంలో కల్పం. కల్పం అంటే తెలియదు కదా, తెలుసా ఎవరికన్నా? కల్పము అంటే ఎంత తెలియదు మనకి. అది కాలం. ఇప్పుడు సంవత్సరం అంటే ఎంత? 365 రోజులు. ఒక రోజు అంటే ఎంత? 24 గంటలు. ఇట్లా మనం అనుకుంటాం కదా. కల్పము అంటే ఎట్లా అంటే కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం ఒకసారి జరిగిపోయింది అనుకోండి, దాన్ని ఒక మహాయుగం అంటారు. ఆ విధంగా మహాయుగములు ఇప్పుడు మనం ఉండే యుగం కలియుగంలో ఉన్నాం. 27 పూర్తయింది. 28వ మహాయుగంలో ప్రథమ పాదంలో ఉన్నాం. ఒక యుగానికి 4 పాదాలు ఉంటాయి. ఇంకా 3 పాదాలు జరగాలి. కానీ మనం ఎక్కడ ఉన్నాం? ప్రథమ పాదంలో ఉన్నాం. ఎన్నో మహాయుగంలో ఉన్నాం? మనకు ముందు కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం జరిగిపోయింది. ఆ మాదిరి ఇప్పుడు 27 సార్లు జరిగింది. 28వ మహాయుగంలో మనం ప్రథమ పాదంలో ఉన్నాం. అది మన కాల చక్రం, మన బతికుండేటువంటి ప్రమాణం. ఈ మాదిరి 28 మహాయుగములు దాటి 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 100 మహాయుగములు జరిగింది అనుకోండి. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం 28 దాటి 100కు వచ్చింది అనుకోండి. 100 దగ్గరికి వచ్చే సమయానికి ఒక కల్పము అంటారు దాన్ని. అది బ్రహ్మదేవుడికి ఒక పగలు. బ్రహ్మదేవుడికి అంటే దాన్ని బట్టి బ్రహ్మ ఆయుష్ ఎంత చూడండి, మనం సృష్టించే బ్రహ్మ గొప్పతనం. అట్లా కల్పం ఆ నదీ తీరానికి వెళ్ళి ఆ ప్రయాగలో నివాసం ఉన్నాం. మనం అన్ని రోజులు బతుకుతాం ఆ పిచ్చివాళ్ళం కాకపోతే. అది అసాధ్యమే. కోటి గోవులు ఎట్టి తీసుకోవడం కష్టం ఎట్లనో అసాధ్యమో ఊరికే చెప్పుకునే దానికే కానీ ఇది కూడా అసాధ్యమే. పోనీ రెండవది ఏదన్నా చేయగలమా? చేయలేం. కాకపోతే తెలుసుకోగలం. సరే, ఒక విషయం అయింది. రెండో విషయాన్ని మైండ్లో పెట్టుకున్నాం. అయిందా? ప్రయాగ గంగా ఘటకల్పవాసి. మూడవది యజ్ఞాయతం వేరు సువర్ణదాం. యజ్ఞాయతం, యజ్ఞములు. ఆయతం అంటే 10,000. 10,000 యజ్ఞములు ఎవరైతే చేస్తారో, అది కూడా వేదోక్తమైనటువంటి శాస్త్ర ప్రమాణంగా చెప్పబడిన యజ్ఞములు, దాని ఫలితం ఎంత ఉంటుంది చూడండి. మామూలుగానే భగవంతుడు భూమిలో ఉండే మానవుడికి ఇంద్ర పదవి, ఇప్పుడు మనకి ఇంద్రుడిలాగా కావాలి అనుకున్నాం అనుకోండి. పైన స్వర్గంలో ఇంద్రుడు ఉంటాడు కదా. అబ్బా, ఇంద్రుడా ఎంతో భోగాన్ని అనుభవిస్తాడు. అది ఇంద్రుడు అంటే ఒక మనిషి కాదు, అది ఒక స్థానం. ఇప్పుడు మనకి సీఎం అనేది ఒక స్థానం, అక్కడ ఎవరైనా మారుతారు. అట్లనే దేవలోకంలో ఇంద్ర పదవి పొందాలి అంటే మానవుడు, వేదం ఏం చెప్పిందంటే 100 యజ్ఞములు చేయండి. వేదోక్తమైన యజ్ఞములు, శాస్త్రోక్తంగా 100 యజ్ఞములు ఎవరైతే చేస్తారో వాడికి ఇంద్ర పదవి ఇస్తాడు పరమాత్మ. ఒక 100 యజ్ఞములు. అందుకనే ఇంద్రుడికి శతక్రతువు అని పేరు. క్రతువులు అంటే యజ్ఞములు. 100 యజ్ఞములు చేస్తాడు. అటువంటి యజ్ఞములకి ఇంద్రుడు ఇస్తాడు, ఇంద్ర పదవిని ఇస్తాడంట భగవంతుడు. కాబట్టి దాన్ని శతక్రతువు అని ఆయన పేరు. మానవుడు కూడా శతక్రత అవ్వచ్చు యజ్ఞాలు చేస్తే, కానీ అంతటి విశేష యజ్ఞాన్ని శాస్త్రోక్తంగా చేయగలగాలి. కాబట్టి యజ్ఞాయతం, యజ్ఞములు ఆయతం. 10,000 ఎవరైతే చేస్తారో ఎంత పుణ్యం వస్తుందో ఊహించగలమా? 100 చేసి ఇంద్ర పదవికి పోవడమే మనకు కష్టం, కరెక్ట్లా మనకు. ఇక 10,000 యజ్ఞాలు ఎక్కడ చేస్తామండి? జరగదు. ఊరికే 2 పాయింట్లు చెప్పుకుంటే 3వ పాయింట్ ఊరికే వినడమే. ఓ ఇట్లా అర్థమైందా? యజ్ఞాయతం
నాలుగవది 3 మేరు సువర్ణ దానం. మనకి పర్వతములు అనేకములు ఉన్నాయి. దాంట్లో మేరు పర్వతం అని ఉంది. ఉండే పర్వతాలలో ఈ భూమండలంలో మొత్తం మీద మేరు పర్వతం ఒక్కటి ఎత్తైన పర్వతం. మేరు పర్వతానికి మించినటువంటి పర్వతం లేదు. మన ఎవరెస్ట్ శిఖరం ఎక్కలేరు. ఎవరెస్ట్ శిఖరానికి మించింది లేదని మనం చదువుకుంటుంటాం కదా. ఎవరెస్ట్ శిఖరం ఎంత గొప్పదో మేరు పర్వతం పర్వత రాజాలలో అంత గొప్పది. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? తిరుపతిలో ఉన్నాం. మనకి దగ్గర మన స్వామి, మన ప్రాణం ఎవరు? వెంకటేశ్వర స్వామి. అటువంటి వెంకటేశ్వర స్వామి నిలిచినటువంటి చోటేది వెంకటాద్రి. ఆ వెంకటాద్రియే మేరు పర్వతం యొక్క పెద్ద కొడుకు అని వెంకటాచల మహాత్మ్యంలో సుస్పష్టంగా తెలుస్తుంది. వెంకటేశ్వర స్వామి నిలబడ్డ వెంకటాద్రి పర్వతం ఏదైతే ఉందో అది నేను చెప్పినటువంటి మేరు పర్వతం యొక్క పెద్ద కొడుకట. మనకి ఈ విషయం వెంకటాచల మహాత్మ్యం తెలిస్తే తెలుస్తుంది. ఈ విధంగా ఈ విషయం ఇక్కడ పెడితే ఆ మేరు పర్వతం ఎంతైతే ఉందో దాన్ని మనం అసలు చూడడమే కష్టం. ఎంత పెద్దదో అసలు ఊహించడం అనంతం. ఆ పర్వతం ఎంతైతే ఉందో అంత బంగారం మన దగ్గర ఉందా? మేరు సువర్ణ దానం. మేరుతో సమానమైనటువంటి బంగారాన్ని మనం సంపాదించి మంచి బ్రాహ్మణుడికి దానం చేస్తే, బ్రాహ్మణులకి దానం చేస్తే ఎంత ఫలితం వస్తుంది? ఇది కూడా 3 పాయింట్ల లాగా 4 అసాధ్యం, చేయలేం. ఇవన్నీ చెప్పుకునే దానికి మాత్రమే బాగుంటుంది. మీరు అడగచ్చు, స్వామి అన్ని చెప్పుకునే దానికి బాగుంటుంది, చెప్పుకునే దానికి బాగుంటుంది ఎందుకయ్యా అంటే ఇప్పుడే వస్తుంది పాయింట్. గోవిందనామేతి జపం శతాంశం. ఇవన్నీ కూడా ఎంత ఫలితాలను ఇస్తుందో అవన్నీ ఒక పక్క పెట్టుకోండి. వాటిని మనం సాధించలేము, అయినా ఫలితం తెలుసు. అంత ఫలితం సాధించాలనేటువంటి జిజ్ఞాస ఉంటుంది మనకి. కానీ ఇవన్నీ కూడా మనకు అక్కర్లేదు. గోవింద అన్నామనుకోండి, ఈ పైన చెప్పినటువంటి ఫలితాలు ఏదైతే ఉందో దానికంటే కూడా 100 ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. గోవింద నామేది జపం శతాంశం. పైన చెప్పినటువంటి విషయాల కంటే కూడా ఆ విషయాలు సాధించలేము. మనం గోవింద అనుకుంటే చాలు కదా. సూక్ష్మంలో మోక్షం అంటారే, అంతటి గొప్పది గోవిందనామం. కాబట్టి అటువంటి గోవిందనామాన్ని మనం అందుకనే అప్పుడప్పుడు గోవింద అని పలుకుతూ ఉండమని, భగవత్ సన్నిధికి వెళ్ళేటప్పుడు కొండెక్కేటప్పుడు గోవింద అనమని మనకి పెద్దలు చెబుతూ ఉంటారు. అటువంటి గోవిందనామాన్ని మనందరం కూడా ఒకసారి పలుకుతాం. శ్రీమద్రమారమణ గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, ఆపద్బాంధవ అనాథ రక్షక గోవింద, వడ్డీ కాసులవాడ వెంకటరమణ గోవింద, వెంకటేశ శ్రీ శ్రీనివాస గోవింద, లక్ష్మీనారాయణ వరద గోవింద. సరే, స్వామి వారు ఒక 5 నిమిషాలు చెప్తారు. తదనంతరం మన హోమానికి ఉపకరిస్తాం. அதாவது இதுவரையும் பகவானுடைய பேருடைய பெருமையை சுவாமி சொல்லியிருந்தார். நாம மகிமை, அதாவது அது நாம மகிமைன்னா 4 யுகம், கிருதயுகம், திரேதாயுகம், துவாபர யுகம், கலியுகம். 4 யுகம் இருக்கு. ஒவ்வொரு யுகத்துக்கும் ஒவ்வொரு தர்மம். ஒரு யுகத்துல வந்து தபஸ் பண்றதுதான் தர்மம். அன்ன ஆகாரம் இல்லாம கொஞ்சம் கொஞ்சமா அவனுடைய ஆகாரத்தெல்லாம் குறைச்சு தபஸ் பண்ணிட்டே இருக்கு. ஒரு யுகத்துல வந்து என்னன்னா யஜ்ஞம் தான் தர்மம். இப்படி ஒவ்வொரு யுகத்துல சொல்லி கலவு சங்கீர்த்திய கேசவம். கலியுகத்துல பகவான சங்கீர்த்தனம் பண்றதுதான் தர்மம். அது யுக தர்மம். யுக தர்மங்கிறது எல்லா தர்மம், எத்தனை தர்மங்கள் இருந்தாலும் அந்த காலத்துக்கு தகுந்த மாதிரி எப்படி மாத்திக்கிறோமோ அதே மாதிரி இந்த பகவானோட இந்த யுகத்துல பெருமாளை குறித்து நம்ம சங்கீர்த்தனம் அவருடைய நாமாக்களை சொல்றது வந்து அவ்வளவு ஒரு பெரியதான பலத்தை கொடுக்கக்கூடியது அப்படின்னு சொன்னார். ஆனா இந்த கலியுகத்துலதான் நாம சங்கீர்த்தனம் இல்லைங்கிறது இல்லை. திரேதாயுகத்துல, அதாவது ஸ்ரீராமாயண காலத்துல இருந்து ஆஞ்சநேயர் வந்து ராமனுடைய ஸ்ரீராமனுடைய நாம ஜபம் பண்ணிட்டு இவர் வந்து அணை கட்டி தான் ராமனால போக முடிஞ்சது. நாம மகிமையினால அவர் அந்த கடலையே தாண்டிட்டு சீதா பிராட்டியை பார்த்து அவர்கிட்ட இருக்கிற அந்த கணையாழியை கொண்டு வந்து திருமணத்துக்கு ராமரோட கொடுத்துட்டார். அதாவது ராமனை காட்டிலும் ராம நாமம்
மகிமை அப்படின்னு சொல்லி அதில் நிறைய எல்லாத்தையும் சொல்லியிருந்துருக்காங்க. அந்த மாதிரி இப்போ சொன்ன இப்போ இந்த தானங்கள், அதாவது வந்து என்னன்னா முதல்ல காசிக்கு போகணும். அதில் வந்து ஒரு 100 கோடி பசுக்கள், பசுமாடு, அத்தனை பசுமாடையும் நம்ம எடுத்துன்னு போகணும். அது இங்கேருந்து நடந்து போனால் எல்லாத்தையும் கொண்டு போகிறதுக்குள்ளே எப்படியா இருந்தாலும் வருஷத்துக்கு ஒரு கிரகணம் 2 கிரகணம் வரும். ஆனால் இந்த வருஷம் எந்த கிரகணமும் இல்லை. ஒரு அதாவது கிரகணம் இல்லைன்னாக்கா நம்ம பாரததாசம் தெரியலேங்கிறதுனால அனுஷ்டானம் இல்லை. எங்கே அந்த கிரகண கதிர் வீச்சு அது எங்கே படுறதோ, இந்த ரேஸ் எங்கே வருதோ அப்போதான் வந்து அந்த கிரகணம் பண்ணுவா. இந்த வருஷம் கிரகணம் இல்லை. எந்த வருஷம் கிரகணம் இருக்கோ நம்ம சித்திரையிலேருந்து போகும்போது ஏதாவது ஒரு மாசத்துல எப்பயாவது ஒரு கிரகணம் வந்துடும். அந்த கிரகண நாழிக்கு அங்கே போயிட்டு அங்கே கங்கையில் தீர்த்தமாயிட்டு அந்த பசுக்கள் எல்லாத்தையும் தானம் பண்ணுவோம். ஏன்னா காசியில் நிறைய பேர் வித்வான்கள், வேத படித்தவா எல்லாம் நிறைய பிராமணர்லாம் இருப்பா, கொடுப்போம். அதுக்கு எவ்வளோ வரும், அதுக்கு அவ்வளோ பணம். அதாவது காசிக்கு போகிறது ஒரு இது, அதுக்கப்புறம் பசுமாட்டை தானம் பண்ணுறது, இதுக்கு எல்லாத்துக்கும் நிறையா பலன். இதை விட அந்த கிரகணத்தும் பொழுது 1.5 நாழிகையோ இல்லை 2 மணி 1.5 மணி நேரம் இல்லை 1.25 மணி நேரம் தான் இருக்கும் அந்த கிரகணம். அதுக்குள்ள அந்த பசுமாடை எல்லாத்தையும் தானம் பண்ணணும். அதுக்கு அவ்வளோ பலித்தம். அதுவும் தனியாக எவ்வளோ நம்ம அதை சொல்ல முடியாத பலன். அதுக்கடுத்து வந்து இங்கே மேருமலை இருக்கிற எல்லா மலைக்கு எல்லாத்துக்கும் ஒவ்வொன்றுத்துக்கும் ஒவ்வொரு ராஜா. மிருகங்கள் எல்லாருக்கும் சிங்கம் எப்படி ராஜாவோ, பட்சிகளுக்கெல்லாம் எப்படி கருடனோ, அதே மலைகளுக்கு எல்லாருக்கும் மேரு பர்வதம். அதான் பெரிய பர்வதம். அது இருக்கிறதே ரொம்ப நல்ல அகண்டமான பர்வதமாக இருக்கு. அது எவ்வளோ இருக்கோ அவ்வளோ தங்கத்தை சம்பாதிக்கணும். அவ்வளோ கஷ்டப்பட்டு தர்ம ரீதியாக